మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మొదలుపెట్టారు. 10 రోజుల పాటు కొనసాగించనున్న ఈ లెక్కింపు ప్రక్రియకు పోలీసుల పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. లెక్కింపు కేంద్రం లోపలికి బయటికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. మొత్తం 518 హుండీలను అధికారులు 10 రోజుల పాటు లెక్కించనున్నారు. లెక్కించిన నగదును జాతీయ బ్యాంకులో ఏ రోజుకు ఆ రోజు జమ చేయడానికి అధికారులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల 21 నుంచి 24 వరకు జరిగినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు దాదాపుగా 1,30,00,000 మంది భక్తులు హాజరై తమ మొక్కులను చెల్లించుకోవడం జరిగింది. ఈ మేరకు అక్కడ ఏర్పాటు చేసిన హుండీలన్నింటినీ కూడా ప్రత్యేక వాహనాల్లో హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కళ్యాణ మండపంకు భారీ భద్రతా నడమ ఆ హుండీలన్నీ కూడా తరలించడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ లెక్కింపు ప్రక్రియను అసిస్టెంట్ దేవాదాయ కమిషనర్ రాయల సునీత ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగిస్తుంది. లెక్కింపు ప్రక్రియను మొదలుపెట్టిన అందరికీ కూడా ప్రత్యేకమైన డ్రెస్ కోడ్, వాళ్ళు నిరంతరం కూడా వాళ్ళందరినీ కూడా శోధించి అనంతరమే లోపలికి పంపించడం జరుగుతుంది. దీంతో ఇదిలా ఉంటే హుండీలలో కొన్ని పిల్లలు ఆడుకునే కరెన్సీ నోట్లను కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే బయటికి తీయడం జరిగింది. వాటన్నిటిని కూడా పక్కకు పెట్టి అమెరికా డాలర్స్, మిగతా దేశ కరెన్సీలను కూడా పక్కకు పెట్టి వాటన్నిటిని కూడా జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది.